ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రకరకాల సర్వేల గురించి మాట్లాడుకున్నాం. మెజారిటీ సర్వేలన్నీ కూడా ఆ కూటమే విజయం సాధిస్తున్నట్టుగా చెప్పాయి. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ అనేది కొంచెం భారీగానే నమోదైంది. 2019తో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 నుంచి 4% పైగా ఆ ఓటింగ్ శాతం నమోదైంది అనేది ప్రధాన అంచనా. మరి ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఖచ్చితంగా ఓటింగ్ అనేది యాంటీ గవర్నమెంటా లేదా ఆ గవర్నమెంట్కు అనుకూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలకు అనుకూలంగా ఓటేశారనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. ఇప్పుడు పోలింగ్ తరువాత జరిగినటువంటి కొన్ని సర్వేలలో కూడా కొన్ని సంచలన ఫలితాలు అయితే బయటపడినట్టుగా తెలుస్తుంది. తాజాగా పోల్ ప్లస్ అనేది అయితే ఒక సర్వేనైతే విడుదల చేయడం జరిగింది. ఇది ఎన్నికల తరువాత విడుదల చేసినటువంటి సర్వే. ఈ సర్వే గతంలో కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి ప్రొడక్ట్ చేసింది ఎంత అంటే 116 నుంచి 120 అని ప్రొడక్ట్ చేస్తే కర్ణాటకలో 135 వచ్చాయి. అలాగే తెలంగాణలో 66 నుంచి 70 సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ప్రొడక్ట్ చేస్తే 65 సీట్లు వచ్చాయి. అంటే ఈ సంస్థకు క్రెడిబిలిటీ ఉంది అని చెప్పడం కోసం మీకు ఈ ఉదాహరణలు అని చెప్తున్నాం. మరి ఈ సర్వే ఏం చెప్తుంది తాజాగా అంటే శ్రీకాకుళం డిస్టిక్ గానే మనం తీసుకుంటే అందులో తెలుగుదేశం పార్టీ 4, వైఎస్ఆర్సీపీ 4 గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇందులో అయితే చెప్తున్నారు. అంటే మొత్తంగా 8 సీట్లు ఉంటే 4 గెలుచుకుంటున్నారు. అందులో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే సీట్లు ఆముదాల వలస కానివ్వండి, టెక్కలి, అలాగే పలాస, ఇచ్చాపురం ఈ 4 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి అయితే గెలుచుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక పార్వతీపురం మాన్యం డిస్టిక్ గానే మనం డిస్టిక్ వైజ్ గానే తీసుకుంటే అందులో మొత్తంగా 4 సీట్లలో 3 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 1 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. కురుపాం మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది, మిగతావన్నీ కూడా అక్కడ గెలుచుకున్నారు. ఇక విజయనగరం డిస్టిక్ గానే వస్తే ఇందులో ప్రధానంగా 4 సీట్లను కూటమి గెలుచుకుంటే 3 సీట్లను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. 7 సీట్లకైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అందులో రాజాం కానివ్వండి, బొబ్బిలి కానివ్వండి, శృంగవరపు కోట కానివ్వండి, గజపతి నగరం కానివ్వండి, 4 కూడా కూటమి అయితే గెలుచుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇక విశాఖపట్నం డిస్టిక్ అత్యంత కీలకమైనటువంటి విశాఖపట్నం డిస్టిక్లో కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే కూటమి 4 గెలుచుకుంటే జనసేన 2 గెలుచుకుంటే బీజేపీ 1 గెలుచుకుంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని అయితే ఈ సర్వే అయితే చెప్పడం జరుగుతుంది. విశాఖపట్నం నార్త్ అయితే బీజేపీ గెలుచుకుంటే విశాఖపట్నం వెస్ట్ టీడీపీ గెలుచుకుంటుంది. విశాఖ సౌత్ జనసేన గెలుచుకుంటుంది. విశాఖ ఈస్ట్ టీడీపీ, భీమిలి టీడీపీ, గాజువాక టీడీపీ, పెందుర్తి మళ్ళీ జనసేన గెలుచుకుంటుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు డిస్టిక్ని కానీ మనం పరిగణలో తీసుకుంటే మొత్తంగా 2 కూటమికి 1 వైఎస్ఆర్సీపీకి అయితే ఇవ్వడం జరిగింది. పాడేరును అలాగే రంపచోడవరం కూటమి గెలుచుకుంటే అరకు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ఇక అనకాపల్లి డిస్టిక్లో మొత్తం 4 కూటమి గెలుచుకుంటే 2 జనసేన గెలుచుకుంటుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖాతా తెరిచే అవకాశం లేదని తెలుస్తుంది. పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం అలాగే చోడవరం ఈ 3 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. యలమంచిలి జనసేన గెలుచుకుంటే మళ్ళీ మడుగుల తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే అనకాపల్లిని జనసేన గెలుచుకుంటుందని చెప్పారు. కాకినాడలో మొత్తం 4 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 1 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 2 జనసేన గెలుచుకునే అవకాశం ఉందని అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో పిఠాపురం జనసేన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గెలవబోతున్నాడు. అలాగే కాకినాడ రూరల్ కూడా జనసేన గెలవబోతుంది. ఇక తుని మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పడం జరుగుతుంది. ఇక ఈస్ట్ గోదావరి కీలకమైనటువంటి ఈస్ట్ గోదావరిని మనం తీసుకుంటే 3 తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంటే 3 గెలుచుకుంటే వైఎస్ఆర్సీపీ 2 గెలుచుకుంటే జనసేన 1, బీజేపీ 1 అయితే గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ రాజానగరం కానివ్వండి, కొవ్వూరు కానివ్వండి, ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ, గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఇక నిడదవోలు మాత్రం జనసేన గెలుచుకుంటుంది. ఇక అనపర్తి మాత్రం బీజేపీ గెలుచుకుంటుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇక కోనసీమ డిస్టిక్ని కానీ మనం తీసుకుంటే మొత్తం 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 1 జనసేన 1 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. పి గన్నవరం ఏదైతే గతంలో మహాసేన రాజేష్కి వెనక్కి తీసుకున్నటువంటి టికెట్ ఉందో అందులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక రాజోలులో జనసేన గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఏలూరు డిస్టిక్ ఉమ్మడి వెస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి ఏలూరు డిస్టిక్ని మనం తీసుకుంటే 2 తెలుగుదేశం పార్టీ 1 జనసేన 3 వైఎస్ఆర్సీపీ 1 బీజేపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. చింతలపూడి తెలుగుదేశం పార్టీ, దెందులూరు, పోలవరం ఈ 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. ఉంగుటూరు వచ్చేటప్పటికి మళ్ళీ జనసేన, ఏలూరు టీడీపీ, నూజివీడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ, కైకలూరు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మొత్తంగా 3 సీట్లు. ఇక వెస్ట్ గోదావరి డిస్టిక్ని మళ్ళీ తీసుకుంటే ఇక
ఇందులో 4 కూటమి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 3 జనసేన గెలుచుకుంటుందని చెప్పి ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి 4 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే తాడేపల్లిగూడెం, నరసాపురం అలాగే భీమవరం ఈ 3 జనసేన గెలుచుకుంటుందని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ డిస్టిక్ గానే మనం వస్తే 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. తిరువూరు అలాగే విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వేలు అయితే తెలుస్తుంది. ఇక కృష్ణా డిస్టిక్ గానే మన కీలకమైన కృష్ణా డిస్టిక్ వస్తే 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్సీపీకి అయితే ఇవ్వడం జరిగింది. అందులో వైఎస్ఆర్సీపీ పామర్రు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది, అవనిగడ్డ జనసేన గెలుచుకుంటుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుంది. ఇంకా పల్నాడు డిస్టిక్ ని మనం తీసుకుంటే 5 తెలుగుదేశం పార్టీకి, 2 వైఎస్ఆర్సీపీకి అయితే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గుంటూరు డిస్టిక్ ని కానీ తీసుకుంటే 5 తెలుగుదేశం పార్టీ, 1 జనసేన, 1 వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తెనాలి జనసేన నాదెండ్ల మనోహర్ అయితే గెలుస్తాడని చెప్తున్నారు. ఇక మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ. ఇక బాపట్లను కనుక మనం తీసుకుంటే 4 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు తెలుస్తుంది. బాపట్ల, చీరాల ఈ 2 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఇక ప్రకాశం డిస్టిక్ కన్నా తీసుకుంటే మొత్తం 5 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఎర్రగొండపాలెం, దర్శి అలాగే గిద్దలూరు ఈ 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మిగిలినవి తెలుగుదేశం గెలుస్తుందని చెప్తున్నారు. ఇక నెల్లూరు డిస్టిక్ తీసుకుంటే మెజారిటీ 6 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 2 సీట్లు వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు ఈ 2 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కర్నూలు డిస్టిక్ 4 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో కోడుమూరు అలాగే ఆదోని అలాగే మంత్రాలయం ఈ 3 మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మిగిలినవి తెలుగుదేశం గెలుస్తుంది. ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి 3 తెలుగుదేశం పార్టీ, 4 వైఎస్ఆర్సీపీ. ఇందులో తెలుగుదేశం గెలిచేది శ్రీశైలం, బనగాలపల్లె, డోను ఈ 4. డోన్ అంటే ఇక్కడ బహుశా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఈ 3 మినహాయించి మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సత్సాయి డిస్టిక్ వచ్చేటప్పటికి 4 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీకి అయితే తెలుస్తుంది. అందులో మడకశిర కానివ్వండి, ధర్మవరం ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం గెలిచే అవకాశం కనపడుతుంది. ఇక అనంతపురం జిల్లా కనుక మనం తీసుకుంటే 7 తెలుగుదేశం పార్టీ, 1 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అనంతపురం అర్బన్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా టీడీపీ గెలిచే అవకాశం కనపడుతుంది. ఇక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా తీసుకుంటే 2 తెలుగుదేశం పార్టీ, 5 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం కనపడుతుంది. మైదుకూరు, కడప ఈ 2 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం కనపడుతుందని చెప్తున్నారు. అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కోటలకు బెట్లు పడుతున్నాయి. అన్నమయ్య డిస్టిక్ కనుక మనం తీసుకుంటే 3 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లె ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక తిరుపతి డిస్టిక్ తీసుకుంటే 3 తెలుగుదేశం పార్టీ, 3 వైఎస్ఆర్సీపీ, 1 జనసేన గెలుస్తుంది. ఇక్కడ సూళ్లూరుపేట అలాగే సత్యవేడు, చంద్రగిరి ఈ 3 కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇక తిరుపతి జనసేన గెలుస్తుంది, మిగిలినవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక చిత్తూరు డిస్టిక్ కానీ మనం తీసుకుంటే 5 తెలుగుదేశం పార్టీ, 2 వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో గంగాధర్ నెల్లూరు, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 2 కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పార్లమెంట్లు కానీ మనం తీసుకుంటే 20 పార్లమెంట్లు కూటమి గెలుచుకుంటుంది, 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని వీళ్ళు స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే పార్లమెంట్లు ముందుగా చూద్దాం. అరకు అలాగే నంద్యాల, కర్నూలు, కడప, రాజంపేట వీటిని మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, అనంతపురం, హిందూపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇవి మొత్తం కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఈ పోల్ ప్లస్ సర్వే అంచనాల ప్రకారం అయితే మనకి వచ్చే సీట్లు వచ్చేటప్పటికి 108 నుంచి 116 సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. 48 నుంచి 56 సీట్లు అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అయితే ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఇది మొత్తంగా ఎన్నికల తరువాత రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎన్నికలకు ముందు ఏదైతే సర్వేలు చెప్పాయో అదే విషయాన్ని ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నాయి. ఖచ్చితంగా కొంచెం అటు ఇటులో కూటమి 120 సీట్లకు తగ్గకుండా గెలుచుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అయితే ఓడిపోబోతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ పోల్ ప్లస్ సర్వే ఉందో ఈ పోల్ ప్లస్ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.